ఈశ్వర చేష్టితములు. ఎవరిని ఎప్పుడు ఎలా కాపాడాలనుకుంటాడో అక్కడక్కడ మలుపులు పరమేశ్వరుడు అలా తిప్పుతూ ఉంటాడు. ధర్మం ముందున్నప్పుడు ఎన్ని ఆపదలకి విరుగుడు కూడా వస్తుంది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి బాగా, ధర్మాన్ని నమ్ముకున్న వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాడికి ఆపద వస్తోంది అనగానే పరమేశ్వరుడు దానికి విరుగుడు సిద్ధం చేస్తాడు ముందు. ఇంకంతకన్నా అదృష్టం ఏముంటుందండి? వాడికి వచ్చిన ఆపద తెలుస్తుంది, కానీ దానికి ముందే ఈశ్వరుడు విరుగుడు కూడా తయారు చేసి ఎక్కడో ఉంచుతాడు. వాడి బాధ 1 రోజు 2 రోజులు, ఆ తర్వాత ఆ విరుగుడు పనిచేస్తుంది. కాబట్టి అది ధర్మాన్ని వదిలిపెట్టిన వాడు చిన్న ఆపద పెద్దదై గ్రసించేస్తుంది. అందుకే ధర్మమే ఎప్పుడు రక్షిస్తుంది. అందుకే వచ్చిన హిడింబ భీముడికి వశపడింది. ఆమె భీముని చూసి మోహించింది. సరే, ఆ హిడింబాసురుడితో యుద్ధం జరిగింది. ఆ హిడింబాసురుడు మరణించాడు. మరణించిన తర్వాత